అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో క్యాంపింగ్ వీడియో ఉంటుంది. అవుట్ సైడ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ యుఏఈ నేషనల్ డేకి లాంగ్ వీకెండ్ వచ్చింది. సరే ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం బయటికి అంటే సరేనని చెప్పేసి వెళ్ళాము. చాలా బాగుంది. ఇక్కడ చూడండి అంతా ఇది ఒక 45 మినిట్స్ అలా ఉంటుంది మాకు ఇంటి దగ్గర నుంచి. అంతా హిల్స్ ఏరియా అలా ఉంటుంది అనమాట. చూసారు కదా, జనరల్గా ఈ రోడ్డు అయితే ఇంత రష్ ఉండదు. వీకెండ్ అందరూ బయటికి వెళ్ళటము ఇలా ఉంటుంది కాబట్టి అందరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. అందరు అక్కడికి మేము వెళ్ళే దగ్గరికి వస్తున్నారో ఏమో తెలియదు, కానీ సేమ్ ప్లేసు. ఇక్కడ చూసారా పక్కనంతా మొత్తం శాండ్ ఇట్లా ఉంటుంది. ఎవరు ఎక్కడ కావాలనుకుంటే ఇంకా అక్కడ ఆగిపోతారనమాట. మోస్ట్లీ అందరూ ఈ సీజను వింటర్ సీజన్ కాబట్టి చక్కగా అందరూ బయట స్పెండ్ చేయాలన్నట్లు ఉంటారు. బయట అక్కడే కుక్ చేసుకోవటం కానీ అదంతా. ఇక్కడ మెయిన్ రోడ్ అయినా కూడా మనకంతా పక్కన మంచిగానే సూపర్ మార్కెట్స్ అన్నీ ఉంటున్నాయి. ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు అక్కడక్కడ వెహికల్స్లో పెట్టుకొని. మనకి ఇలా ఏం కావాలంటే అవి కొంచెం క్యాంపింగ్కి సంబంధించిన మెటీరియల్ కానీ అవి కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడక్కడ మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంది ఇట్లా బయట బాగా స్పెండ్ చేస్తారు ఈ సీజన్ అంతా. సరే మేము కూడా స్కేటింగ్ దగ్గర ఫ్రెండ్స్ అలా ఉన్నారు కదా, సరే అందరం వెళ్ళాలి అని అనుకుంటే సరేనని చెప్పేసి వెళ్ళాము. చక్కగా అందరూ ఎవరికి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ఆగిపోతారు. ఎగ్జాక్ట్ అలా వెళ్ళాలనే ఉండదు. ఎక్కడో చోట మంచిగా టెంట్ వేసేసుకొని ఇంకా ఫుడ్ అలా పెట్టేసుకొని చక్కగా అట్లా తినేస్తూ ఉంటారనమాట. కొంతమంది కొంత టైం ఒక 2-3 అవర్స్ అలా స్పెండ్ చేసుకుంటారు. కొంతమంది మిడ్ నైట్ వరకు, కొంతమంది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా వెళ్తూ ఉంటారు. ఇంకా నైట్ అంతా అక్కడే స్టే చేసి చక్కగా అందరు టెంట్ వేసుకుంటారు. ఇంకా మొత్తం తీసుకెళ్ళడమే. బెడ్షీట్స్, పిల్లోస్ తీసుకెళ్తారు. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నెల దగ్గర నుంచి ఒక 1 డే, కొంతమంది 2 డేస్ స్పెండ్ చేస్తారు హాలిడేస్ ఉంటే. మేమైతే 1 డే కోసమే వెళ్ళాం. యాక్చువల్గా ఇంకా నైటే రిటర్న్ అయ్యి వద్దామని అనుకున్నాం, కానీ ఇంకా అలా అలా మాకు కూడా టైం సరిపోయి ఉండిపోయాము. చాలా బాగుంది. జనరల్గా అయితే వెళ్ళం అనమాట, చాలా తక్కువ వెళ్తూ ఉంటాం. సరే ఈసారి ఫ్రెండ్స్ అది ఇంకా వెళ్దామన్నారని చెప్పేసి వెళ్ళాం. ఇక్కడ చూడండి అంత మీకు బారుకి ఎక్కడంటే అక్కడ కార్లు అలా ఆగి ఉంటాయి. అంటే వాళ్ళు మేము వెళ్ళింది అయితే కొంచెం బాగా లోపలికి అనమాట. హిల్స్ దగ్గర అలా లోపలికి వెళ్ళాము. చాలా బాగుంది, అంతా కొండ ఏరియా లోపల. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. మధ్య మధ్యలో అయితే చాలా మంది అక్కడికక్కడే అలాగే వేసుకొని ఉన్నారు, టెంట్లు వేసుకొని కూర్చొని. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చక్కగా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి ఇండియాలో లాగా ఎలా అంటే అలా కిందకి వెళ్ళి ఆడుకోవటం అలా ఉండదు కాబట్టి ఇలాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటే ఎక్కువ మంది ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి అంతా ఇలా కార్లు ఆపేసుకుంటారు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ అట్లా. మేమైతే కొంచెం లోపలికే వెళ్ళాము. అంటే వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కంఫర్టబుల్గా ఉండాలి కదా పిల్లలు ఉన్నప్పుడు, అలా ఇబ్బంది లేకుండా. అందులో వింటర్ సీజను, ఎక్కడంటే అక్కడ ఆగితే వాష్రూమ్స్ అలా ఉండవు. కొంతమంది ఇంకా కొంత టైం స్పెండ్ చేసి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా అట్లా మిడిల్లో ఎక్కడైనా ఆగుతూ ఉంటారు. మేమైతే కొంచెం లోపలికే వెళ్ళిపోయాము. అంత రోడ్ అది చాలా బాగుంది ఇక్కడ. మంచిగా చాలా మంది ఉన్నారు. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా మంది వచ్చారు. లోపల మొత్తం మేము వెళ్ళేటప్పటికే ఫుల్ అయిపోయింది అంతా. కొంతమంది రోడ్డు పక్కనే అలా, ఇక్కడ చూసారా ఎంత లోపలికి ఉంది, రోడ్డు నుంచి లోపలికి ఉంది అనమాట. అలా చెట్టల్లో చేమల్లో అన్నట్లు అలా లోపలికి టెంట్ వేసుకొని కూర్చున్నారు. పిల్లలు కూడా తిరుగుతా, అక్కడ కొంచెం వాటర్ ఫ్లో అవుతా ఉంది, ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ చాలా మంది ఈ రోడ్డు పక్కనే ఆపుకున్నారు. లోపల కూడా చాలా ఎక్కువ మందే వచ్చున్నారు. చాలా మేము 3కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళినట్లున్నాం.
యాక్చువల్గా ఇంక ఇలాంటి ప్లేస్కి రావాలంటే మాత్రం మనం చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యి రావాలి. బాగా జనం కూడా బాగా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూడండి, మేము మధ్యలోనే చాలాసేపు కొంచెం ఆగిపోయామన్నమాట. వెహికల్స్ ఎక్కువే ఉన్నాయి. చిన్నగా ఇంత లోపలికి రావాల్సి వచ్చింది కారు పార్క్ చేసుకోవటానికి. కొంతమంది వచ్చి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇది లాంగ్ వీకెండ్, 5 days వరకు వచ్చినాయి హాలిడేస్ యుఏఈ నేషనల్ డేకి. చక్కగా అందరు ఇంకా ముందు రోజు వచ్చిన వాళ్ళు అట్లా బాగా మంచిగా వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడైతే కొంచెం లోపలికే ఉంది కార్ పార్కింగ్, అంతా బాగా లోపలికి ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నారు. మేబీ ఇంకా రూట్ తెలిసి ఉండొచ్చు. కొంచెం రాళ్ళు, అంతా కొండ ఏరియా కదా, అలా ఉంది. చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇంకా మేము స్టార్ట్ అయ్యి వచ్చి పార్కింగ్ దొరికి పార్క్ చేసుకోవడానికి అంతా టైం పట్టింది. ఇంక చల్లగా అయిపోతా ఉంది. మనకి వింటర్ సీజన్లో చాలా త్వరగానే చీకటి అవుతుంది కదా, క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. మేము వచ్చినప్పుడైతే కొంచెం సన్ కనిపిస్తా అలా ఉంది, కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఇంకా చిన్నగా మనకి ఇంకా క్లైమేట్ చేంజ్ అవుతా చల్లగా అయిపోతా ఉంది. చూసారా, పైన ఎక్కున్నారు, చాలా పైకి వెళ్ళున్నారు కొండపైన. ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా పైకి అట్లా వెళ్ళి ఎంజాయ్ చేయటం అట్లా. ఇక్కడ కూడా ఉంది, అదే అడుగుతున్నా మా అమ్మాయిని, ఎక్కుతావా పై వరకు అంటే ఎక్కుతాను అని అంటుంది. చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. ఇంకా పార్కింగ్ అది ఇక్కడ పార్క్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా రాలేదు, ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ రాలేదు. ఇక్కడ అనమాట ఇదంతా చక్కగా చూడండి, టెంట్లు అలా వేసేసుకొని ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది, చక్కగా ఆడుకోవడానికి. వాష్రూమ్స్ అవన్నీ ఇక్కడ దగ్గరగా ఉంటాయి. ఇంకా మేము కూడా కొంచెం కార్ పార్కింగ్ కి ఇక్కడికి కొంచెం దూరం ఉందన్నమాట. ఇంకా లగేజ్ అంతా మళ్ళీ అంతా ఇక్కడికి మోసుకొని వచ్చాము. అక్కడ దగ్గరలో దొరకలేదు. కొంచెం పార్కింగ్ దగ్గరలో దొరకాలంటే అక్కడ హట్స్ లాగా ఉన్నాయి అనమాట. అక్కడ కనుక అయితే చాలా మనకి కంఫర్టబుల్ అన్నమాట. అప్పటికే చాలా ఎక్కువైపోయారు. ఇలాంటప్పుడు ఏంటంటే చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యి వస్తే మనకి కంఫర్టబుల్ గా ప్లేస్ వెతుక్కోవచ్చు. సరే, కొంచెం దూరంలో అయితే ఇలా బెంచెస్ లాగా ఉంటే అది కంఫర్టబుల్ కదా మనకి, సామాన్ అన్ని పెట్టుకోవడానికి అట్లా. సరే, అక్కడికి వచ్చేసి టెంట్లు వేసుకున్నాం. మేమైతే ఏం పడుకోలేదు, కానీ పిల్లలు కొంచెం సేపు ఆడుకొని అట్లా అలసిపోయి లాస్ట్ లో పడుకున్నారు తెల్లారిన తర్వాత అట్లా. చూడండి, క్లైమేట్ అంతా చక్కగా ఆ కిందంతా డౌన్ అంతా కూడా ఉన్నారనమాట. చాలా మంది వచ్చారు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా. కొంతమంది ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని ఎంజాయ్ చేస్తారు. మేము కూడా కొంచెం ఇంటి దగ్గర కొంచెమేమో అక్కడికి వచ్చి ఇలా గ్రిల్ చేసుకోవటం కానీ అలా చేసుకున్నాం. స్వీట్ కార్న్, ఇంకా వెజ్ వాళ్ళందరూ స్వీట్ కార్న్, పన్నీరు, బ్రకోలీ, మష్రూమ్స్, ఇట్లా నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా యాజ్ యూజువల్ నాన్ వెజ్. ఇట్లా ఇవన్నీ మనకి మీకు లాస్ట్ టైం సూపర్ మార్కెట్ లో ఒక వీడియో చూపించాను కదా, అక్కడ తీసుకొచ్చారనమాట ఈ మెటీరియల్ అంతా. ఇంకా మ్యారినేషన్ అదంతా ఇంటి దగ్గరే చేసుకొని వచ్చారు. చక్కగా ఇట్లా ఇంకా ఫ్రై చేసుకొని తినటమే. చాలా ఎంజాయ్ చేశారు. చాలా సేపు సాంగ్స్ పెట్టుకొని, సాంగ్స్ అవి కూడా పెట్టి బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడ మీకు మళ్ళీ సాంగ్స్ పెడితే కాపీ రైట్ వస్తుంది కదా, నేను ఇంకా న్యాచురల్ గా వ్లాగ్ పెడదాం అనుకున్నా, కానీ మ్యూజిక్ ఉంది చాలా చోట్ల, అందుకని అదంతా ఏం పెట్టలేదు. ఇలా మొత్తం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ చలి అయితే ఇంకా 12 దగ్గర నుంచి కొంచెం చల్లగానే ఉందన్నమాట. కొన్ని ఇలా ఈ కట్టెలు ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న ఇవి కూడా అమ్ముతుంటారు సూపర్ మార్కెట్ లో. అవి ఒక చిన్న బ్యాగ్ తీసుకెళ్ళాము. ఇంకా మంట అనేది తీసేయకుండా అట్లానే ఇంకా ఫ్లేమ్ అలా ఉండేటట్లుగా చూసుకున్నాం అనమాట, చల్లగా ఉందని. అక్కడ చూడండి, పైన కొన్ని మినుకు మినుకుమంటూ కొన్ని చిన్న చిన్న నక్షత్రాలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మిడ్ నైట్ అనమాట. ఇంకా 12 o'clock ఆ టైంకి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఇయర్లీ వన్స్ ఇలా ఎంజాయ్ చేయటం అవుతుంది. ఎందుకంటే వింటర్ సీజన్లో అందరూ చక్కగా ఇలా క్యాంపింగ్ చేసుకోవటం, బయట ఫుడ్ కుక్ చేసుకోవటం కానీ, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయటం, దూరంగా హిల్స్ ఏరియాలో అట్లా
ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చీకటి అయిపోయింది. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది అయితే ఉన్నారు. ఫుడ్ అయితే సరదాగా అంటే తినాలని అలా ఉండదు ఆకలిగా, సరదాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మళ్ళీ దోశ వేస్తున్నాం, పిల్లలు కూడా అడుగుతున్నారు, సరే తింటారని మళ్ళీ దోశ వేస్తున్నాం. ముందైతే అలా గ్రిల్ చేసుకున్నారు, తర్వాత ఇంకా మిడ్ నైట్కి అట్లా సరదాగా అట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినటము అట్లా. ఇంక ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తెల్లారుతుంది. మేమైతే సరదాగా చక్కగా కూర్చొని, నేను వీడియో అయితే తీయలేదండి అందరినీ, అంటే వాళ్ళకి ఎవరికీ తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను వీడియోస్ తీస్తున్నానని అట్లా. సో అందుకని వేరే వాళ్ళని ఎందుకు చూపించాలి అని చెప్పేసి నేను తీయలేదు. జస్ట్ మీకు ఆ ఏరియా అక్కడంతా ఎలా ఏంటి ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఇంకా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇంకా తెల్లారుతూ ఉందన్నమాట. 5:30, 6 o'clock అప్పుడు. ఇంకా మా వాళ్ళు యాక్చువల్గా ముందు రోజు నైట్ అక్కడ పైకి ఎక్కాలని చూశారు, చీకటి అయిపోయింది మేము లగేజ్ అంతా తెచ్చుకొని ప్లేస్ అది వెతుక్కునేటప్పటికి. ఇంకా మార్నింగ్ లేసి వెళ్ళారనమాట. ఒక 1/2 hour ఎక్కటానికి పడుతుంది పైకి, దిగటానికి ఇంకా 1/2 hour. వెళ్ళొచ్చారు, చాలా బాగుంది పైన. నేను వెళ్ళలేదు, ఇంకా లగేజ్ అది అంతా మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి కదా. 7 అయితే ఎండ కూడా వచ్చేసింది. సరే పిల్లలైతే వెళ్ళేసి వచ్చారు చక్కగా. చూడండి సూర్యుడు వస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే. పైన చాలా బాగుంది, స్టెప్స్ అవి ఉన్నాయి చాలా నీట్గా. పైనుండి చూస్తుంటే కింద ప్లేస్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. అదే చూడండి స్టెప్స్ ఉన్నాయి కదా, పై వరకు వెళ్ళి అక్కడ ఫ్లాగ్ అది పెట్టుంది, చక్కగా ఫొటోస్ తీసుకోవటానికి కానీ. అక్కడ ఒక చిన్న డ్యామ్ లాగా ఉంది, వాటర్ అది డ్యామ్ ఉంది చిన్నది. పైనుండి చూస్తుంటే మనకి కిందికి ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను వెళ్ళలేదు, అదే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని షార్ట్స్ లాగా అట్లా తీసుకున్నారు, రీల్స్ అట్లా. ఇంకా సరే అని చెప్పేసి అవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడే మా అమ్మాయి బర్త్డే కూడా ఉంటుంది అనమాట. అయితే మేమేం సెలబ్రేట్ చేయము ఎక్కువగా, చాలా తక్కువే సెలబ్రేట్ చేస్తాం తన బర్త్డేని. ఎప్పుడన్నా తను అడిగితే తెస్తాం కేక్, లేకపోతే ఇప్పుడు పెద్దగా అయిపోతుంది కాబట్టి వద్దన్నట్లే అంటుంది. మేము ఇన్ని సంవత్సరాల్లో ఒక 2-3 times బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటాం, కేక్ కటింగ్ అది అంతే. అది ఇలా ఫ్రెండ్స్ ఎవరన్నా, ఇవరు ఫ్రెండ్స్ వీళ్ళు కొంచెం వాళ్ళే తీసుకొచ్చారు కేక్ అది. ఇంకా సరే అక్కడ పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి ఇంకా నేను అదైతే యాడ్ చేయలా, తను కూడా వద్దులే అన్నట్లు అందనమాట. అలా ఇంకా బర్త్డే, నేషనల్ డే ఇవి 2 కలిసి వస్తాయి ఎప్పుడు ఎవ్రీ ఇయర్. హాలిడేస్ వస్తాయి కాబట్టి. స్కూల్లో అయితే కొత్తగా డ్రెస్ వేసుకెళ్ళటం కానీ, చాక్లెట్స్ షేర్ చేయటాలు ఇవన్నీ ఏముండవు, ఎందుకంటే ఎప్పుడు హాలిడేలోనే వస్తుంది కాబట్టి. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా అందరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూడండి, చాలా బాగుంటుంది. సరే అండి, ఈ రోజుకి వీడియో అయితే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.